నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రధానికి మధ్యంతర నివేదిక సమర్పించిన సీఎంల కమిటీ. డిసెంబర్ నాటికి 3,000 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరపాలని సూచన. సెల్ ఫోన్ లేని వారికి ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానం. ప్రతి ఒక్కరికి నెలకు 100 MB ఉచిత డేటా ఇవ్వాలని సిఫార్సు. సోషల్ మీడియా ఆధారంగా చేపట్టే సభలకు అనుమతించబోం. సంఘ విద్రోహ శక్తులు పాల్గొనే అవకాశం ఉందన్న డీజీపీ. విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు భారీగా ఏర్పాట్లు. 7 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా. స్వల్పకాలిక పంట రుణాలపై వడ్డీ మాఫీ చేసిన కేంద్రం. నవంబర్, డిసెంబర్ నెలల్లో చెల్లించాల్సిన 660 కోట్లు రద్దు. జల్లికట్టు బిల్లు వచ్చినందున ఆర్డినెన్స్ ఉపసంహరించుకుంటాం. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం.